మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాలమల్లి సురేష్ గారు, హాయ్ అన్న, టుమారో ఢిల్లీ స్టేట్లో ఎలక్షన్. ఎస్, టమోటా రైతులు నేను టమోటా పంటలో డబ్బులు సంపాదించాలి అనే ఆశతో కాకుండా నేను టమోటా పంటలో డబ్బులు పోగొట్టకూడదు అనే జాగ్రత్తతో పంటను వేయాలి. శ్రీనివాసులు గారు, ఎవరు ఏ పని చేసినా కూడా ఆదాయాన్ని ఆశించే, ఆదాయం లేకపోతే జీవితకమనం ఎలా అన్నా డబ్బులు ఆశించాల్సిందే, దైవాధీనం అంతే. అలా వెయిస్ట్ ఫీల్స్ మే అండ్ జూన్ ఈజ్ బ్యూటిఫుల్. జూన్ మరియు మే మధ్యలో ఖచ్చితంగా బ్యూటిఫుల్ ధరలు ఉంటాయన్న ఉద్దేశంతో కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్నా మార్చిలో రేటు చెప్పు అన్న సాకరామ్ గారు. అన్న, మార్చ్ అంటే ఇంకా ఫిబ్రవరి నెలలో ముగియాలి. ఇవాళ ఫిబ్రవరి 5 మాత్రమే. 20 రోజుల తర్వాత ఐఎమ్ వెరీ సారీ, వెయిట్ అండ్ సీ. ఇక రమేష్ గారు, అన్నా దిస్ మంత్ ప్లాంటేషన్ విచ్ సీడ్ నేమ్ చెప్పండి ప్లీజ్. సాహో మాత్రం చెప్పవద్దు, నేను లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయినాను, గోళీలు అయినాయి. రమేష్ గారు, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ లాస్ట్ ఇయర్ గోళీలు వచ్చినాయని చెప్తే అప్పుడు వాతావరణం ఎలా ఉంది, ఉష్ణోగ్రత సాధారణంగానే ఉన్నిందా లేదా ఉష్ణోగ్రత భారీగా ఉన్నిందా, అది కూడా మీరు ఒకసారి చూడాలి కదా. మీరు అడిగారు కాబట్టి నేను ఎప్పుడు వ్యవసాయం చేయలేదు కాబట్టి అన్నదాతలకు వారికి అడుగుతున్నాను. ఈ సందర్భంలో ఆయన ఫిబ్రవరిలో ప్లాంటేషన్ చేయాలని అనుకుంటున్న రమేష్ గారు, ఏ విత్తనం వేస్తే బాగుంటుందో దయచేసి అన్నదాతలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ అన్నదాతకు ఉపయుక్తంగా ఉంటుంది. అన్న, టమోటా ఓటింగ్ పెట్టండి. దిస్ మంత్ ప్లాంటేషన్, మార్చ్ ప్లాంటేషన్. ఓకే, ఖచ్చితంగా పెడతాను. ఇక మహేష్ రెడ్డి గారు, అన్నా మాది కోలార్ డిస్టిక్, ముల్బాగల్ తాలూకా, ఆంధ్ర కర్ణాటక బార్డర్. ఇక్కడ ముగ్గురు బెంగళూరు హైకోర్టు లాయర్లు సుమారు 50 ఎకరాలు జమీన్ లీజుకు తీసుకుని టమోటా సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వెదురు కోయలు 5 లక్షల వరకు ఖర్చు చేశారు. గొర్రెల ఎరువుకి 4 లక్షలు ఖర్చు చేశారు. మార్చి 25వ తేదీ టమోటా మొక్కలు సాగు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎకరాలు నాటుతుంటే మన రైతులు ఏం చేసేదన్నా, ఎలా బతికేది మీరే చెప్పండి. 1 ఎకరా 2 ఎకరాలు ఉండే రైతులు ఆ భూమిని, ఆ పంటని నమ్ముకుంటారు. వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చి 50 ఎకరాలు పోయి కలిసిగా ముగ్గురు లాయర్లు సాగు చేస్తుంటే మన రైతుల పరిస్థితి ఏంటన్నా భయమేస్తుందన్నా. మనం 1 ఎకరా 2 ఎకరాల టమోటా మొక్క పెట్టడానికి భయపడుతుంటే వాళ్ళు ఏకంగా మార్చి 25వ తేదీ 50 ఎకరాలు నాటుతున్నారు. ఇప్పటికే 10 లక్షల వరకు ఖర్చు చేశారు. తమిళనాడు నుంచి 55 లారీల గొర్రెల ఎరువుని తెప్పించారు. ఒక రకంగా చెప్పాలంటే రైతు కూలీలకు జీవనోపాధికి భయం లేదు. ఇట్లా టమాటా పంట ఫుల్గా పెడితే మీరు మరి అడుగుతున్నారు, 1-2 ఎకరాలు పెట్టడం మనం భయపడుతున్నాం. వాళ్ళు ఎకరాలు 50 ఎకరాలు 50 ఎకరాలు సాగు చేస్తున్నారని చెప్పి. అన్న, టమోటా పంట బెల్లం లాంటిది. ఎక్కడ బెల్లం ఉందో అక్కడ ఈకలు వాలుతాయి. జాక్పాట్ కొడితే దశ మారిపోతుంది. పోతే ఇక మీరే చెప్పారు వాళ్ళ గురించి. ఒకవేళ గట్టున పడినా పడకపోయినా వాళ్ళకు వచ్చే నష్టమేమి ఉండదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారన్న, డబ్బు ఉంది కాబట్టి. వ్యవసాయం ఎవరు చేయకూడదు, ఎవరు ఆపలేం. కాకపోతే ఏది లాభసాటిగా ఉంటుందో అదే చేస్తారు. ఎందుకంటే రైతులు కాని వాళ్ళు. మన ఇతరాతర పంటలు ఉన్నాయి, మన ఇందులోనే సంపాదించవచ్చు. వేరుశనగలు అయితే లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఇక చాలా పంటలు ఉన్నాయి చూడండి, కానీ ఎవరు మనం ఆపలేము. 50 ఎకరాలు మార్చి 20వ తేదీ ప్లాంటేషన్ రెడీ. హైకోర్టు, బెంగళూరు హైకోర్టు లాయర్లు. దానికి రమేష్, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీభవ, పాడి పంటలు నువ్వే కాపాడాలి భగవంతుడా. అన్నా, నీ కామెంట్ చదివాక నరేష్ కుమార్, అక్కడున్న కొందరు రైతులు సంప్రదించాను. 50 ఎకరాలు నాటడం నిజమే. నేను అక్కడున్న కొందరు రైతులకు ఫోన్ చేసి తెలుసుకున్నాను. లాయర్లు 50 ఎకరాల టమోటా మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నారంట. మార్చి 25వ తేదీ నాటుతారని ఆ రైతులు చెప్పారు. ఇలా అయితే రైతుల పని కష్టమే అన్న. లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలా ఎకరాలు సాగు చేస్తుంటే రైతుల పరిస్థితి ఏంటి? టమోటా పంట బంగారం లాంటిది. దేవుడు దయదలిస్తే బంగారం వజ్రం అవుతుంది, లేదా బంగారమే బురదవుతుంది. కాబట్టి డబ్బున్న వాళ్ళు ఎవరైనా సరే 3 నెలల పంట వెళ్తేది 4 నెలల్లో మొత్తం భవితవ్యం తేలిపోతుంది. డబ్బు వస్తుందా, పోతుందా, మిగులుతుందా, ఎంత మిగులుతుంది, ఎంత పోతుందని చెప్పి. టమోటా పంట లిమిటెడ్ పీరియడ్,
వెరీ జాక్పాట్ అండ్ లక్కీ ఆల్ ఇన్ ది టమోటా. మీరు చూడండి, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాయర్లు, టీచర్లు మీరు చెబుతూ వీళ్ళందరూ టమోటా పంట వేస్తారే కానీ వేరుశనగ, వరి, మిరప, వంగ ఇవి పండించరు. రెండోది వచ్చి బొప్పాయి పంటలు, ద్రాక్ష, దానిమ్మ పంటలు వేసే వాళ్ళు ఉన్నారు కానీ అది కొంచెం లాంగ్ ఎదురు చూడాలి. ఇది సినిమా శతదినోత్సవం 100 రోజులు మొత్తం డిక్లేర్. ఇక బాలమలై సురేష్ గారు కూడా ఒక సుదీర్ఘమైన కామెంట్ పెట్టారు. చిన్నగా చదువుతాను, విషయం ఉంది వినండి. అన్నా, నేను చెప్పాగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ టమోటా షార్టేజ్ వస్తుందని. నవంబర్ ప్లాంటేషన్ చాలా తక్కువ. ఫిబ్రవరిలో టమోటా స్టాక్ ఎలా వస్తుంది? మార్కెట్స్కి ఇప్పుడు వస్తున్నవి అక్టోబర్ క్రాప్స్ అండ్ నవంబర్ శాంపుల్స్. అక్టోబర్ క్రాప్స్ కూడా ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఫిబ్రవరి 20 నుంచి డిసెంబర్ క్రాప్ శాంపుల్స్ వస్తాయి. రేట్స్ ఈ మంత్ ఉంటుంది అన్న. మార్చ్ ఫస్ట్ వీక్ నుండి రేట్స్లో అవుతుంది నా ఎక్స్పెక్టేషన్. మార్చ్ మంత్ ఎండింగ్కి మదనపల్లి 100 నుంచి 300 అండ్ స్మాల్ బాక్స్ 50 నుంచి 150. తమిళనాడు ఎక్స్పోర్ట్ ఉండవు. జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉంటారు. మన టమోటా లోకల్ షాప్స్ వాళ్ళు మార్చి మొత్తంలో కొంటారు. తమిళనాడుకి లిమిటెడ్ లోడింగ్ ఉంటాయి. తమిళనాడు వాళ్ళు లోకల్ ఇంక్రీజ్ అవుతాయి. ఫిబ్రవరి ఎండ్ మార్చ్ ఫస్ట్ వీక్లో మార్చ్ మంత్ తమిళనాడు బయర్స్ వెళ్ళిపోతారు అన్న. చూడాలి. ఈ మంత్ ఫిబ్రవరి సేఫ్, నెక్స్ట్ మంత్ చాలా కష్టం అన్న. రేట్స్ ఈసారి ఇన్ కేస్ మార్కెట్ డౌన్ అయితే మార్చ్ 1 or 2 months రేట్స్ ఉండవు. బీ కేర్ఫుల్ ఫార్మర్స్. ఓన్లీ మై ఎక్స్పెక్టేషన్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెబుతున్నా అంతే. ఊరికే సొల్లు కామెంట్స్ పెట్టడం కాదు, మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న. దానికి అఖిల్ కుమార్ గారు రాంగ్ ఎనాలసిస్. మార్చ్ ఎండ్కి భారీగా రేట్స్ జంప్ అవుతాయి. దీనికి బాలమల్లి సురేష్ గారు మళ్ళీ రిప్లై ఇచ్చారు. ఏప్రిల్ మంత్ టమోటా గిట్టుబాటు ధర కూడా ఉండదు. హైదరాబాద్ లోకల్ ఉన్నాయి, తమిళనాడు లోకల్ ఎక్కువ స్టార్ట్ అవుతాయి. నార్త్ సైడ్ టమాటాలు 2 నుంచి 3 నెలలు ఉంటాయి. జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళు మ్యాంగో సీజన్ స్టార్ట్ మార్చ్ మంత్. మన టమోటా ఏప్రిల్ మంత్లో తోపుడు బండి వాళ్ళు కొనాలి అంతే. ఏప్రిల్ మంత్లో కనీసం బిగ్ బాక్స్ మదనపల్లి 200 నుంచి 300 కూడా పోవు. చూడు నా ఎనాలసిస్ ఇప్పుడు మిస్ అవ్వదు. సురేష్ అంటే ఎనాలసిస్ అంటే సురేష్ టమోటాకి ఈ మంత్ గోల్డెన్ డేస్. నెక్స్ట్ మంత్ మార్చ్ ఫస్ట్ వీక్ స్లో అవుతుంది. రేట్స్ మార్చ్ ఎండింగ్ రేట్స్ భారీగా డౌన్ అవుతాయి. ఏప్రిల్ మంత్ డేంజర్ జోన్. బాలమల్లి సురేష్ గారి అభిప్రాయాలు ఎలా ఉన్నా కూడా ఇవన్నీ అని చెప్తున్నవన్నీ కాస్త సమస్యగా చెప్పారు కానీ బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది మనం చెప్పలేం. ఫార్మర్స్ ఈజ్ నో ప్రాఫిట్ బట్ ఎక్స్పెన్సెస్ హెవీ. 1 acre క్రాప్ టమోటా 3 to 4 lakhs అవుతుంది. బట్ నో రేట్స్ ఫార్మర్స్, నో ఆపర్చునిటీ టు హెవీ లాస్ ఇన్ 1 month టమోటా హార్వెస్ట్. ఇప్పుడు నేను చదివి వినిపించినదంతా బాలమల్లి సురేష్ గారి విశ్లేషణ మాత్రమే. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మరియు వ్యక్తిగత విశ్లేషణ. ఇక సుబ్బు చిన్నగా రైతులు హెచ్చరిస్తున్నారు. సాఫ్ట్వేర్లు, టీచర్లు అందరూ ఈసారి టమోటా వేస్తున్నారు, కాస్త జాగ్రత్త. ఢిల్లీ ప్రసాద్ గారు, హాయ్ అన్న, మాది పలంనేర్. నేను 20 years సేద్యం చేస్తున్నాను. పలంనేర్ నుండి పుష్ప రేంజ్లో పశువుల ఎరువు ఒక రోజుకి సుమారుగా 70 ట్రాక్టర్లు, 40 టిప్పర్లు 2 నెలల ముందు నుంచే పోతున్నది. చౌడేపల్లి, మదనపల్లి, సోమల, కందూరు అంటున్నారు. ట్రాక్టర్ ఎరువు 6,000 రూపాయలు, టిప్పర్ ఎరువు 26,000 రూపాయలు. ఇది ఒక శకం లాగా జరుగుతుందన్న. టమోటా పశువుల ఎరువు ట్రాక్టర్ అయితే 6,000, టిప్పర్ అయితే 26,000. ప్లాంటేషన్ అంటున్నారు. ఎక్కడ అన్నా అంతగా ప్లాంటేషన్ ఏం జరగలేదు. అంతా జులాయి అనుకోని. మార్చ్ రేట్ చెప్పండి మీకు తెలిస్తే. ఈ సొల్లు కామెంట్లు ఎందుకు? మహేశ్వర రెడ్డి గారు,
నన్ను ఉద్దేశించి అన్నారు, ఎవరు ఉద్దేశించి తెలియదు నాకు. చూద్దాం. ఇదివరకు బాలమల్లి సూర్యగారు చెప్పారు కదన్నా, వినండి చూద్దాం ఏమవుతుందో. టమోటా పంట చదరంగంలో 100 మంది టమోటా పండించే రైతులు 90% టమోటా మీద ఆశతో నష్టాలతో జీవనం గడుపుతున్నారు. 10% రైతులు మాత్రమే లాభాలు పొందుతున్నారు. 10% రైతులను చూసి మళ్ళీ 100% రైతులు టమోటా పంట పండించడానికి రెడీ అవుతున్నారు. టమోటా పంట చదరంగం వ్యసనం లాంటిది. సర్వస్వం మొత్తం కోల్పోయినా మళ్ళీ కోలుకుంటారు అనే ఆశతో మొదలవుతుంది. రైతు జీవితం మొత్తం మీద 90% రైతులు నష్టాలతో జీవితం గడిపేస్తారు. జై భారత్, జై హింద్. మీరు చెప్పింది వాస్తవమన్నా. మామూలుగా అయితే 10 మంది రైతులకు ఆదాయం వచ్చి మిగతా 9 మంది నష్టపోయారు. కానీ 2024 సంవత్సరం మాత్రం 90% మంది రైతులు అందరికీ టమోటా పంటలు న్యాయం జరిగింది. మన ప్రాంత రైతులకి 10% మాత్రమే, అది కూడా తక్కువే అనుకుంటాను. నేను సంవత్సరం మాత్రం 2024 సంవత్సరం మాత్రం టమోటా చరిత్రలో ఒక స్వర్ణయుగం. ఐ ఆమ్ అండర్స్టాండింగ్ యువర్ డెప్త్ ఇన్ పెయిన్ ఇన్ హార్ట్ అన్న గణేష్ వచ్చిన రిప్లై ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. చాలా పెద్ద కామెంట్లు వచ్చాయి. అయితే కామెంట్లంతా విషయం ఉంది. మన ఎరువులు ముందుగానే వెళ్ళడం కానివ్వండి, మార్చి ఏప్రిల్ ధరలు ఎలా ఉంటాయని బాలమల్లి సురేష్ గారి విశ్లేషణ కానివ్వండి, అటు మోడీ గారు కానివ్వండి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.